ఎస్పీ గారిని వస్తారు ఫోన్ చేస్తారు. శేష్ మంత్రులు కాదు ఇవన్నీ జరగకూడదు. ఓకే సార్. మీరు రిప్రజెంట్ ఇవ్వచ్చు కదా, అది మాత్రమే చేయాలి. అర్థమవుతుందా? వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. పదం అలా చేయబాకండి. శేష్ మంత్రులు ఎస్పీ గారిని వస్తారు ఫోన్ చేస్తారు. శేష్ మంత్రులు కాదు ఇవన్నీ జరగకూడదు. ఓకే సార్. మీరు రిప్రజెంట్ ఇవ్వచ్చు కదా, అది మాత్రమే చేయాలి. అర్థమవుతుందా? వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. పదం అలా చేయబాకండి. శేష్ మంత్రులు అందరికీ నమస్కారం. మొన్నటి దినమున నాగరాజ్ సార్ ఛానల్లో కిరణ్ రాయల్ అని పెట్టుకున్నాడు. కిరణ్ సేట్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుక గురించి మాట్లాడినాడు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అన్ని పథకాలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆడపడుచులకు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కిరణ్ రాయల్ మాట్లాడడం చాలా తప్పు. నేను ఒక మాట అడుగుతా, కిరణ్ నువ్వెవడికి పుట్టినావు? ఏ కులానికి పుట్టినావు? ఏ ప్రాంతంలో పుట్టినావు? నీ పుట్టుక గురించి మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పురా. నువ్వు రాయల్ కాదు, ఒక సేటుకు పుట్టినావా, ఒక నాయుడుకు పుట్టినావా, లేకపోతే ఒక పందికి పుట్టినావా, ఒక కుక్కకు పుట్టినావా చెప్పురా. రే, సులభాలో కాంప్లెక్స్ లో పని చేసి నువ్వు అందరిని అంటావు సులభ కాంప్లెక్స్ అని, అది నీకు చెందుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళ మీద బ్రతుకుతున్నావు కదా, ఆడవాళ్ళ మీద బ్రతికేవాడివి, నువ్వు ఒక జన్మకు చెందిన వాడివి కాదు. నువ్వు ఇప్పటి నుంచి సులభ కాంప్లెక్స్ లో పోయి లెట్రిన్లు కడిగి బాత్రూములు కడిగి సంపాదించి ఇంటిని పోషించు యదవా అని అడుగుతున్నాను. మానసాను, లక్ష్మీరెడ్డిని, ఇంకొక ఇద్దరు అమ్మాయిలను మోసం చేసిన బతికిన చరిత్ర నీది. అలా కాకుండా నువ్వు పోయి ఎక్కడో పడి బతుక్కి ఇంటిని పోషించమని నేను గీతా యాదవ్ గా అడుగుతున్నాను. కిరణ్, ఇంకొకటి మా పార్టీ వాళ్ళను పేటీఎం కుక్క అంటాండావు. నువ్వు జనసేనలో ఎవరు లేదు, నువ్వు ఒక పెద్ద పేటీఎం కుక్కవి. నువ్వు పెద్ద పేటీఎం కుక్కవు కాబట్టి ఇన్ని మాటలు చెలరేగిపోతాండావు. జాగ్రత్త, నీకు ఏదో రాసుకొచ్చింది. నువ్వు సవాల్ చేస్తానా, నువ్వు రా, ఎక్కడికి రమ్మన్నా మేము ఆడవాళ్ళగా నలుగురు వస్తాం. నువ్వెంతమంది వస్తావో చూసుకో. ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి గాని, మా కరుణాకర్ రెడ్డి అన్న గురించి గాని, అవినయ్ రెడ్డి గారి గురించి గాని, రోజమ్మ గారి గురించి గాని అవాకులు చవాకులు పగిలితే నిన్ను కోసి కుప్పలకేస్తే ఈ ఊరి తిరుపతి జనాలందరికీ సరిపోతావు. ఒరే పెద్ద పేటీఎం కుక్క, ఈసారి తెలుసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఒప్పుకోం. ఇంకొక మాట, మా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ కరుణాకర్ రెడ్డి అంటావు. ఏమంటే బలిసి కొట్టుకుంటాండావా? బలిసి కొట్టుకుంటాండావే అదవా. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అని సంబోధిస్తాం. నీకు కావాలనే జనసేన పార్టీని నువ్వు ఇలా మాట్లాడితే జనసేన పార్టీ నామ రూపాలు లేకుండా పోవాలనేమన్నా మాట్లాడుతాండావా? ఒరే కిరణ్, ఒరే దొండకాయ్, గుర్తు పెట్టుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడేది అవాకులు చవాకులు మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. జాగ్రత్త ఎదవా, బూట్ కాల్తో కొడతాం. మా జగనన్నేమన్నా అంటే మేము ఆడవాళ్ళగా ఊరుకునేదే లేదు. కబద్దాలు, జాగ్రత్త ఎదవా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో నాగరాజు గారి ఇంటర్వ్యూలో కిరణ్ అనే వ్యక్తి చాలా వలగరగా, అసభ్యంగా, సభ్య సమాజం నవ్వుకునే విధంగా, సిగ్గుపడే విధంగా మాట్లాడినాడు. అతని వయసు, అతని క్యాడరు మరిచి
ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిని పుట్టుకుని గురించి మాట్లాడడం చాలా శోచనీయం. ఇలాంటి వ్యక్తి ఏమనాలో మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేమేం మాట్లాడలేకుంటున్నాం. అతని సంస్కారం లేదు, పూర్తిగా లేదు. మా భాషలో చెప్పాలంటే ఇడిచేసింది ఈదికి పెద్ద అన్నట్టు అతను ఇడిచేసి ఉన్నాడు, ఈదికి పెద్దగా అయ్యాడు. అందులో ఎడవలేం కాబట్టి ఉన్నాం. అతను ఇక్కడికి వచ్చి పార్టీ కానీ పార్టీ జనసేన పార్టీలో లేడు, జనసేన తిరుపతి నియోజకవర్గం అంటాడు. కులం కానీ కులం అంటాడు, కాపు కులం అంటాడు. రాష్ట్రం కానీ రాష్ట్రం నుంచి రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఒలగరగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అడిగితే కూటమి మేమున్నాడు. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడా? సపోర్ట్ చేయకపోతే నానాజీ అనే వ్యక్తి మొన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలా ఎలా మాట్లాడుతున్నాడంటే దీనికి వెనకాల ఆ పార్టీ సంస్కృతి సభ్యత సంస్కారం లేకుండా పబ్లిక్లో మట్టుకు పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే అలా నీచంగా పద్ధతిగా మాట్లాడాలంటాడు. వెనకాల వాళ్ళ దగ్గర ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు. మాకు వల్గర్ లాంగ్వేజ్ చాలా బాగా వచ్చు, కానీ సమాజంలో ఉన్నప్పుడు ఒక పద్ధతిగా రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు కానీ విరోధులు ఉండరు. ఇక్కడ ఈ ట్రిప్పులో విరోధుల కింద చూసి వయసుకి తేడాలా, పదవికి తేడాలా, గౌరవం లేకుండా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే కిరణ్ తిరుపతిలో ప్రతిదానికి పెట్టేట్టుపోతున్నాడు. అతను ఏమో అనుకుంటున్నాడు మనకు అర్థం కాలేదు. కానీ పవర్ అనేది ఎవ్వడికి శాశ్వతం కాదు. రేపు అటు ఇటు అయిందంటే భవిష్యత్తు కూడా చూసుకొని మాట్లాడరు ఎవరైనా. మేము ఉన్నాం టీడీపీ గవర్నమెంట్లో 14 నుంచి 19 దాకా ఉన్నప్పుడు ఎవరినే మాట్లాడాలి. మేము 19 నుంచి 24 వరకు ఉన్నాం. మేము ఎవరి గురించి కామెంట్ చేయాలి అపోజిషన్. ఈరోజు మేము ఎవరిని మాట్లాడటం రేపనే ఒకరోజు ఈ విధంగా మాట్లాడే వాళ్ళతో తీవ్రంగా ఉంటుందని కూడా చెప్తున్నాం. దీనికి